హాయ్ గైస్, దిస్ ఇస్ జశ్వంత్. ఈ వీడియో నా స్క్వాట్ సిరీస్లో థర్డ్ పార్ట్. ఆల్రెడీ నా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఎవరైతే స్క్వాట్ టెక్నిక్ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి స్క్వాట్ సరిగా రాకపోతే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో నేను టైట్ అండ్ వీక్ మసిల్స్ గురించి చెప్తున్నాను. ఇది మీ యొక్క స్క్వాట్కి రిలేట్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. దీనికి మీరు బయోమెకానిక్స్ తెలుసుకోవాలి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మీ యొక్క బైసెప్ ట్రైసెప్ మసిల్ గురించి చెప్తాను చూడండి. సో మీరు బైసెప్ యాక్షన్ చేయాలి అంటే బైసెప్ మసిల్ మూవ్ అవ్వాలి. సో ఈ బైసెప్ మసిల్ని నేను కాంట్రాక్ట్ చేస్తే దాని యొక్క ఆపోజిట్ మసిల్ ట్రైసెప్ అనేది లెంత్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ అనేది ఆపోజిట్గా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ట్రైసెప్ని టైట్ చేస్తే లైక్ ట్రైసెప్ వర్కౌట్ చేస్తే నా బైసెప్ అనేది రిలాక్స్ అవ్వాలి. ఇది ఒక న్యూరోమస్కులర్ టీచింగ్. బాడీకి ఆల్రెడీ టెక్నిక్ అనేది తెలిసి ఉంటుంది. ఒకవేళ మీ మసిల్ ఆల్రెడీ టైట్ అయిపోతే లైక్ మీరు కొంతమందిని చూడొచ్చు, ఇలా ఆర్మ్ ఇలా బెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా బైసెప్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఉండడం వల్ల దానికి అర్థం ఏంట్రా అనేసి అంటే మీ ట్రైసెప్ మసిల్ లెంత్ అని ఉంది అనేసి అని. అసలు కంటిన్యూస్గా మీ ట్రైసెప్ మసిల్ లెంత్ అనే ఉంటుంది. సో ఇదే స్క్వాట్తో రిలేట్ చేసుకుంటే మీ క్వాడ్స్ అనేవి అంటే మీ యాంటీరియర్ పోర్షన్లో ఉన్న క్వాడ్రిసెప్స్ అనేవి టైట్ ఉంటే మీ యొక్క ఆపోజిషన్ మజిల్ అనేది హ్యామ్స్ట్రింగ్స్. సో ఆ హ్యామ్స్ట్రింగ్స్ అనేది వీక్గా ఉంటుంది అనమాట. సో ఇలా వీక్గా ఉండడం వల్ల మీ స్క్వాట్ యొక్క టెక్నిక్ అనేది సరిగా రాదు, ఈవెన్ దో మీరు బ్రేసింగ్ నేర్చుకున్న తర్వాత కూడా. సో ఇలాంటి పీపుల్కి ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షనల్ ట్రైనింగ్ గురించి నేను సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. మీ యొక్క టైట్ మసిల్స్ అండ్ వీక్ మసిల్స్ని ఐడెంటిఫై చేసి మీ యొక్క వర్కౌట్ ప్రోగ్రాంలో మీరు టైట్ మసిల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని రిలాక్స్ అయ్యేలాగా, వీక్ మసిల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసేలాగా మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉండి మీరు చేసుకోలేకపోతే మీరు నా కమెంట్ బాక్స్లో వర్కౌట్ అని మెన్షన్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.